ఆయన ఆకాశమందున్న దేవుడు, మనం భూమి మీద ఉన్నాము. ఎవరు సమీపించరాని తేజస్సులో ఆయన నివసిస్తున్న దేవుడు. ఆయన నిన్ను స్నేహితుడు అని పిలుస్తున్నాడు. అంత మాత్రాన తెగించి ప్రవర్తించుడు. వినయముగా 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 ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. కనాను స్త్రీ గురించి మనం చూస్తాం. ఆమె యేసు ప్రభుని వెంబడిస్తూ ఉందండి. యేసు ప్రభు మౌనంగా ఏం సమాధానం చెప్పలేదు, కానీ వినయముగా ప్రార్థన చేస్తాను. ఎంత వినయం అంటే, ఒకానొక సమయంలో దేవుడు, ఆయా సందర్భాల్లో కొన్నిసార్లు మనం ఎంత ప్రార్థన చేసినా దేవుడు విన్నట్టు అనిపించదు. మౌనంగా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు నా విషయంలో అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆయన మౌనం వేడుతాడు. అప్పటి వరకు వినయంగానే వేడుకుంటూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పటి వరకు చెప్పాను, ఇప్పటి వరకు ఒకలాగా చెప్పాను, ఇక మీద ఇంకొకలాగా చెప్తానని కాదు. ఇప్పటి వరకు ఒకలాగా ప్రార్థన చేస్తాను, ఇక మీదట నా ప్రార్థన వేరుగా ఉంటుంది. ప్రభువా తేల్చేసుకుందాం, ఇట్లా కాదు. దేవునితో కాదు యుద్ధాలు చేయాల్సింది. వినయముగా 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 దేవుని సన్నిధిలో వేడుకోవాలి, ప్రార్థన చేయాలి. కనాను స్త్రీని చూడండి. పిల్లల రొట్టె తీసుకెళ్ళి కుక్క పిల్లలకు వేయటం న్యాయమా అని ప్రభు చెప్పాడు. ఆ వంటది, అయ్యా పిల్లలు బల్ల మీద పెట్టిన రొట్టెల విలువ వాళ్ళకి తెలీదు, స్వస్థత విలువ మీకు తెలీదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మనల్ని స్వస్థపరిచే దేవుడు, మనల్ని బాగు చేసే దేవుడు. పిల్లలకు ఆ రొట్టె విలువ తెలియలేదు, అందుకే ఆ బల్ల మీద నుండి కింద పడిపోతుంది. పిల్లలు శుభ్రంగా తింటే బల్ల మీద నుండి కిందకి ఎందుకు పడుతుంది? నీవు నీ బిడ్డలకి, యూదులకు, నీ పిల్లలకి నువ్వు సిద్ధపరిచింది వాళ్ళు సరిగా ఉపయోగించుకోలేకపోయినా అది కింద పడిపోతున్నాయి. కనీసం ఆ ఎంగిలి మెతుకులు కుక్కలు తింటే కదయ్యా, అట్లా అనుకోనన్నా నాకు సహాయం చేయమంటే యేసు ప్రభు ఆమె ఇశ్రాయేల్లో కూడా ఎంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు. నీవు కోరినట్టే నీకు అవునుగాక. హల్లెలూయా. వినయముగా ప్రార్థన చేయండి, విజయోత్సవాలతో సాగిపోండి. కాబట్టి ఈ రాత్రి మీ ప్రార్థనలో వినయం కలపండి. ఏం కలపాలండి? వినయంగా. అంటే అంటే అది నటించమని నేను చెప్పట్లా. నీ ప్రార్థనలు వినయం. దైవభక్తితో ప్రార్థన చేస్తే ప్రభు ప్రార్థన వింటాడు. అబ్రహాం గారు అది అంటారు కదా, 50 మంది ఉంటే కాపాడుతావా? 40 మంది ఉంటే ఆ పట్టణాన్ని కాపాడు, 30 మంది ఉంటే కాపాడుతావా? ప్రభు ఇంకొకసారి అడుగుతానేమనుకోవద్దు. నేను మట్టిని, ధూళిని ప్రభువా, నేను నీ సన్నిధిలో నిలబడ్డానికి నేను పాత్రని కాదు. ఇంకొకసారి ఒక 20 మంది ఉంటే రక్షిస్తావా అంటే 20 మంది ఉన్నా కూడా కాపాడుతాను. సరిగానే ఇంకొకసారి చివరికి మరలా ఒకటి అడుగుతాను ఏంటంటే, ఓ 10 మంది ఉంటే కాపాడుతావా అంటే 10 మంది ఉన్నా కాపాడుతాను అన్నాడు దేవుడు. దేవుని దేవల అక్కడ 10 మంది నీతిమంతులు కూడా లేరు. అంటే అబ్రహాం అనుకున్నాడు, లోతు ఉన్నాడు కదా మన దగ్గర, చాలా విషయాలు నేర్చుకున్నాడు లోతు. మన దగ్గర అంటే నా దగ్గర కాదు, అబ్రహాం గారి దగ్గర లోతు చాలా విషయాలు నేర్చుకున్నాడు కదా. కనీసం ఆ సొదొమ గారి పట్ల ఒక 10 మందినైనా రక్షించుండడా? కనీసం ఆ ఇంట్లో పనిచేసే 10 మంది అయినా రక్షించబడి ఉండరా? 10 మంది నీతిమంతులు లేరా? వాళ్ళు 4 అనుకో, లోతు భార్య, 2 కుమార్తెలు, 4. కనీసం ఒక 6 నీతిమంతులు ఉండరా అని అనుకున్నాడు. 6 కూడా లేనట్టున్నారు. కానీ అబ్రహాం యొక్క ప్రార్థన చూడండి, వినయ భావంతో ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఒకటి నిజముగా ప్రార్థన చేయాలి, రెండవదిగా వినయముగా చెప్పండి. ఒకటి నిజముగా మొరపెట్టాలి, రెండవదిగా వినయముగా ప్రార్థన చేయాలి, మూడవదిగా ఆయన నామమున ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలండి? చదవండి ఆ మాట. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 55వ వచనం చదవండి త్వరగా. విలాప వాక్యాలు 3వ అధ్యాయం. యెహోవా అగాధమైన బందీ గృహములో నుండి నేను నీ నామమును బట్టి ప్రార్థన చేయగా నీవు నా శబ్దమును ఆలకించితివి. సహాయము కొరకు నేను మొరపెట్టగా చెవిని మూసుకొని, దేవా నేను నీ నామమును బట్టి ప్రార్థన చేస్తాను. దేని బట్టి ప్రార్థన చేయాలండి? ప్రార్థన చేసినప్పుడు యేసునామం. ఏ నామం అండి? యేసయ్య నామాన్ని ఉచ్చరించండి. ప్రైజ్ ది లార్డ్. ఒక చెక్ ఇచ్చాను మీకు, దాంట్లో ఒక 50,000 రూపాయలు రాసి మీకు ఒక చెక్ ఇచ్చాను అనుకోండి, దాని కింద నేను సంతకం పెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. నా సిగ్నేచర్ లేకపోతే అది చెల్తుందండి. అబ్రహం పాష్ గారు మాకు ఒక 50,000 రాసి ఇచ్చాడండి, డ్రా చేసుకోవాలని మీరు తీసుకెళ్ళారనుకోండి, అయ్యా చెక్కు వాళ్ళదే, హోసన్నా మినిస్ట్రీస్తే కాదంట్లా, హోసన్నా మినిస్ట్రీస్ చెక్కే, దాని మీద 50,000 అని రాశారు. సిగ్నేచర్ ఏంటి? ప్రైజ్ ది లార్డ్. సిగ్నేచర్ ఉంటుంది కదా. సిగ్నేచర్ ఏదంటే ఆ సిగ్నేచర్ లేకపోతే చెల్లుదు ఆ చెక్. ప్రియులారా,
యేసు నామంలో మనం ఏది అడిగిన దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. చెప్పండి కూడా, అది ఆయన సిగ్నేచర్. యేసు నామం అనేది ఆయన సంతకం అండి. యేసు నామంలో మనం ఏది అడిగిన ప్రభు ఇస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. యేసు నామములో శక్తి ఉంది, యేసు నామములో బలం ఉంది, యేసు నామం ఉన్నతమైన నామం, యేసు నామం పరము నుండి పోయబడిన పరిమళ తైలం. కనుక ఆ నామాన్ని పట్టుకోండి, ఆ నామాన్ని ఉచ్చరించండి. యేసు 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 అనాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ యేసు నామాన్ని మనం మొరపెట్టినప్పుడు మన ప్రార్థన తిన్నగా దేవుని సన్నిధికి వెళుతుంది. నీవు నీ బలంతో ఆధారపడి వస్తున్నావేమో. నేనైతే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా పేరట వచ్చాను. దావీదు దగ్గర ఏముందండి? ఆయన ఎనర్జీ ఏంటి? తన శక్తికి మూలమేంటి? అతని ధైర్యానికి ఆధారం ఏమిటి? దేన్ని బట్టి ఆయన ధైర్యముగా ఓ సమస్యను ఎదుర్కోగలిగాడు? దేన్ని బట్టి సమస్యలకు ఎదురుగా వెళ్ళగలిగాడు? నీ బలం ఏంటి? నీ ధైర్యం ఏంటి? నీ వెనుకున్నది ఎవరు? నీ ఆయుధాలు ఏంటి? దేన్ని బట్టి నీకు ఈ ధైర్యం? ఎవరిని చూసుకుని నీవు మురిసిపోతున్నావు? ఎవరిని చూసుకుని ఇలా మాట్లాడుతున్నావు అని గొల్లియాతు అడిగితే, బాబు నీ దగ్గర ఆయుధాలు ఉండొచ్చు, నీ దగ్గర డబ్బు ఉండొచ్చు, నీ చుట్టూ సర్దారులు ఉండొచ్చు, నీకు భుజబలం ఉండొచ్చు, నీకు జనబలం ఉండొచ్చు, కానీ నా దగ్గర ఏముంది తెలుసా? దేవుని నామం. చప్పట్లు కూడా మందులు గట్టిగా గట్టి 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 గట్టిగా హల్లెలూయా. యేసు నామములో మనం ఏది ప్రార్థన చేసిన దేవుడు ఆలకిస్తాడు. అందుకొరకు యేసు నామాన్ని ఎక్కువగా ఉచ్చరించండి. ప్రైజ్ ది లార్డ్. చాలా సంగతులు ఉన్నాయండి. ఒకవైపున హాగరు ప్రార్థన చేస్తుంది. ఆకాశం ముందున దేవుడు ప్రత్యక్షమై, హాగరు నీకేమొచ్చింది? ఎందుకు ఏడుస్తున్నావు? అదిగో ఆ చిన్నవాడు ఉన్న చోట నేను అతని మొరను విన్నాను. ఆమె చెప్పండి గట్టిగా. ఎక్కడ విన్నాడంటే ఆయన మొర? ఆ చిన్నవాడు. ప్రార్థన చేసింది ఎవరు చెప్పాలి? హాగరు ప్రార్థన, నా కుమారుని చావు నేను చూడలేను, అయ్యా చూచుచున్న దేవా నా కుమారుని చావు నేను చూడలేను, నన్ను అందరూ మోసం చేశారు. ఎలుగెత్తి ఏడుస్తుంది, పెద్దగా ఏడుస్తుంది. కానీ దేవుడు అంటాడు, ఆ చిన్నవాడిని మరి ఆడెక్కడ ప్రార్థన చేశాడు? వాడు స్పృహ కోల్పోయి పడిపోయాడు. అతను తీసుకెళ్ళి ఒక పొద కింద పడేసింది ఆ తల్లి. వాడెప్పుడు ప్రార్థన చేశాడంటే ఆ పొదలో పడి ఎక్కడో మూలుగుతున్నాడండి. ఆ మూలుగుని దేవుడు విన్నాడండి. ఎందుకంటే పొదను సంఘానికి, సహవాసానికి సూచనగా మనం చూస్తాం. సంఘంలో నిలబడి ప్రార్థన చేస్తే మన మొర ప్రభు వింటాడు. సహోదరులతో కలిసి మనం ప్రార్థన చేస్తే, సమాజంలో ఉండి మనం ప్రార్థన చేస్తే సంఘ ప్రార్థన ప్రభు వింటాడు. పేతురు చెరసాలలో ఉన్నాడు. సంఘం అయితే ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ప్రభు ఆలకించి కార్యం చేస్తాడు. కనుక మనం మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. ఎలా ప్రార్థన చేయాలి అంటే నిజముగా ప్రార్థన చేయాలి. మన ప్రార్థనలో వాస్తవం ఉండాలి. రెండోదిగా వినయంగా ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ప్లీజ్ ప్రభువా, యేసయ్యా ప్రభువా అట్లా అడగాలి. దాన్ని వదిలేసి ఇస్తావా లేదా, కావాలి నాకు ఇప్పుడే, డిమాండ్ చేస్తాడు. ఇస్తావా లేదా అని కాదు, ప్రభువా ప్లీజ్ నాయన తండ్రి, నా బంగారు తండ్రి. కొంతమంది ప్రార్థన చేస్తుంటే అద్భుతంగా ఉంటుంది. అయ్యా నీ బంగారు పాదాలకు వందనాలయ్యా, అయ్యా నీ కోటి 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 స్తోత్రాలయ్యా. ప్రైజ్ ది లార్డ్. తండ్రి నాయన మమ్మల్ని చల్లగా చూడయ్యా. వినయంతో కూడిన ప్రార్థన, రుబాబు చేయడం. అసలు ఉన్నావా నీవు? ఎవరు మనం? ఆయన ఆకాశం అందున్నాడు, మనం భూమి. వినయంగా ప్రార్థన చేయాలి, నిజముగా ప్రార్థన చేయాలి, యేసు నామాన ప్రార్థన చేయాలి. అండ్ ప్రియుల సమాజముగా కూడి మనం అందుకే ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక. ఈ సమాజంలో చేస్తున్న ప్రతి ప్రార్థన ఆకాశమందున దేవుడు ఆలకించబోతున్నాడు. దేవుడు మన మొరను వినబోతున్నాడు. గొప్ప కార్యాలు ప్రభు చేయును గాక. ఆమేన్.